హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయిన జాబ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పాము, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి. ఓవరాల్గా పోస్టులు వచ్చి 5,810 ఉన్నాయండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్లో 396 పోస్టులు ఉన్నాయి. దీన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ నవంబర్ 20. లాస్ట్ డేట్ నవంబర్ 20, గుర్తుపెట్టుకోండి, నవంబర్ 20. ఇది గ్రాడ్యుయేట్ డిగ్రీ. తర్వాత రెండోది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ కన్నా తక్కువ అని. ఓవరాల్గా పోస్టులు వచ్చేపాటికి 3,058 పోస్టులు ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయితే చాలు. ఓవరాల్గా 3,000 ఉంటే ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో 272 పోస్టులు ఉన్నాయి. దీని లాస్ట్ డేట్ వచ్చేవాటికి నవంబర్ 27. ఈ రెండు నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయినవి, అంటే జాబ్స్ రిలీజ్ అయింది. ఎవరైతే అప్లై చేసుకోలేదో దీనికి అప్లై చేసుకోండి. డిగ్రీ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఇంటర్ ఉన్నవాళ్ళు డిగ్రీ దీనికి రెండింటికి అప్లై చేసుకోండి డిగ్రీ ఉంటే. అయితే మూడోది చూసుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది సాధారణంగా అసలు ఇచ్చినటువంటి వెబ్సైట్లో, రైల్వే వెబ్సైట్లో నవంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు ఎగ్జామ్ జరుగుతాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఆల్రెడీ అప్లై చేశారు గ్రూప్ డి. ఓవరాల్గా గ్రూప్ డి అప్లై చేసిన క్యాండిడేట్స్ 1,08,00,000 మంది విద్యార్థులు గ్రూప్ డి ఎగ్జామ్కి అప్లై చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో చిన్న కాంట్రవర్సీ ఉంది. ఈ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది 10th క్లాస్ వాళ్ళకి, తర్వాత ఐటీఐ అప్రెంటిస్ క్యాండిడేట్స్కి కొంత ఇష్యూ ఉండటం వల్ల వాళ్ళు కోర్టుకి వెళ్ళారన్నమాట. సో ఈ ఎగ్జామ్ మీద కోర్టు స్టే అనేది ఇవ్వటం జరిగింది. ఎగ్జామ్ మీద స్టే ఇచ్చారు, అంటే ఎగ్జామ్ పెట్టొద్దని కోర్టు స్టే ఉంది. అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. సో కాబట్టి నవంబర్ 15 ఎగ్జామ్ జరుగుతుందా లేదనేది అఫీషియల్గా రైల్వే శాఖ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఎవరికైతే ఈ గ్రూప్ డి అప్లై చేసి ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి ఒకసారి మేము ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి వారు గ్రూప్ డికి అప్లై చేశారు. మేబీ ఒక టైం ఇస్తే, ఒక 1 month 45 days టైం ఇస్తే అప్లై చేసాం కదా, ఒకసారి మేము కూడా ట్రై చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు, తర్వాత ఇంటర్ పాస్ అయ్యాం అప్లై చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఎవరికైతే ఈ రైల్వేకి సంబంధించి జాబ్ అప్లై చేసిన వాళ్ళు, గ్రూప్ డి వాళ్ళు, అప్లై చేయబోతున్న వాళ్ళు, ఎవరికైతే గ్రూప్ డి లేదా రైల్వే ఎన్టీపీసీఆర్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ రెండింటికి